పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మార్గదర్శకత్వంతో గ్రామ పట్టణాలలో ప్రజలు దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిఠాపురం పట్టణం రెడ్డి రాజా కళ్యాణ మండపంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం నియో మెడికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ షీ ఫౌండేషన్ జనసేన వీర మహిళ డాక్టర్ బుర్రా దివ్యరాజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఇటువంటి ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో దంత వైద్యం చేయించుకోవడం చాలా ఖర్చు అవుతుందని, ఉచితంగా ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవడం మంచి కార్యక్రమం అన్నారు. డైరెక్టర్ డాక్టర్ బుర్రా దివ్యరాజ్ మాట్లాడుతూ ఉచిత మెగా దంత వైద్య శిబిరం జిఎస్ఎల్ హాస్పిటల్ నియో ఇన్స్టెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించామని, అవసరమైన వాళ్ళు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు బుర్రా కృష్ణంరాజు, జిఎస్ఎల్ ఎండీ జి సందీప్, నియో సీఈఓ రోషన్, జిఎస్ఎల్ సీఈఓ గోవిందరాజు, జనసేన నాయకులు ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, జనసేన వికలాంగుల విభాగం వీర మహిళ మేడిశెట్టి నాగమణి, తలగంశెట్టి వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బొజ్జా కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పేరున గ్రామాల్లో చిరునవ్వు పంచుతూ దంత ఆరోగ్యం కాపాడుతూ అనే నినాదంతో మా తమ్ముడు గారు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు రాకెట్ లాగా మన కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా ఇప్పుడు దూసుకెళ్తున్నారు. అక్కడ బాస్ గారు ఇచ్చిన డైరెక్షన్ కి ఇక్కడ ఈయన చాలా ఎఫెక్టివ్ గా చేస్తున్నారా లేదా అది బుల్లెట్ అనవచ్చు, మన జనసేన బుల్లెట్ మా తమ్ముడు గారు ఆయన ఆధ్వర్యంలో, అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మా గురువు గారు డాక్టర్ గనిభాస్కర్ గారు, అలాగే డాక్టర్ సందీప్ గారు ఎండి జిఎస్ఎల్ యొక్క సహకారంతో T4 ఇనిషియేటివ్, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇనిషియేటివ్తో నాకు ఎంతో ఆప్తంగా నన్ను చూసే తండ్రి సమానులైన మన నారాయణరావు గారు, మీరందరూ ఆఫీసులతో మేము ఈరోజు 25,000 మంది సర్వే చేశాము. అందులో 70% మందికి డెంటల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. తొందరలో కళ్యాణ్ గారి చేతుల మీద, అలాగే మా తమ్ముడు ఉదయ్ శ్రీనివాస్ గారి చేతుల మీద మళ్ళీ జరుగుతుంది. నేను ఒక్క విషయంలో తమ్ముడు ఉదయ్ శ్రీనివాస్ గారిని చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు ఆయన విజనరీ లీడర్ అంటే, నేను ఒక్క రోజు ముందే పిలుస్తాను, సార్ ఇది చేస్తున్నాను రండి తమ్ముడు అంటే, ఆయన అసలు నిన్న ఎంపీ గారి సన్మానాన్ని మరి తిరిగి దాతలు ఎవరైతే ఉన్నారో దాతలకి సన్మానం చేస్తున్నారు. అది ఆయన గొప్ప మనస్తత్వం. అన్నా నాకు కొంచెం కింద దించారని నువ్వు చెయ్యాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ అని ఏమైతే స్టార్ట్ చేసి మన భారతదేశం ఆయుష్మాన్ ఆంధ్రప్రదేశ్ అని జరుగుతుంది. అలాగే మన ఎంపీ ఉదయ్ కుమార్ గారు ఆయుష్మాన్ కాకినాడ మిగతా ఆయన కాన్స్టిట్యూన్సీలో మిగతా కూడా చుట్టే ప్రయత్నం కూడా చేస్తారు. సెప్టెంబర్ 2వ తారీఖున మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున డెంటల్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. డెంటల్ స్క్రీనింగ్ క్యాంప్ని స్టార్ట్ చేసేందుకు ముందుకు వచ్చిన మన డాక్టర్ దివ్య గారు, అలాగే కృష్ణరాజు గారు, అండ్ ఎంటైర్ సపోర్ట్ అండ్ సిస్టమ్ అండ్ టోటల్ ఆర్గనైజేషన్ బిహైండ్ దిస్ ఎంటైర్ డ్రైవ్కి వెనుకున్న మన డాక్టర్ సందీప్ గారు అండ్ గని భాస్కర్రావు గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అసలు ఏంటి అంటే, సుమారు పిఠాపురం నియోజకవర్గంలో 25,000 మందికి డెంటల్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో పంటి చికిత్స అందలేని ప్రతి ఒక్కరికి కూడా, పేదలందరికీ కూడా, పేద అనేది కాదు డబ్బున్న అనేది కాదు, ప్రతి ఒక్కరికి ఎవరు పంటి నొప్పితో కానీ లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గం అంతా కలిపి స్క్రీనింగ్ చేశారు. స్క్రీనింగ్ చేస్తే సుమారు 25,000 మందికి వీళ్ళు డిటెక్ట్ చేశారు, స్క్రీనింగ్ చేశారు. ఆ దిశ కంప్లీట్ అయ్యి ఈ రోజు వరకు 25,000 మంది స్క్రీనింగ్ చేసిన తర్వాత, స్క్రీనింగ్ చేసి అక్కడితో మీకు ఈ ప్రాబ్లం ఉందని వదిలేలేదు. వాళ్ళని ఈరోజు రేపు ఎల్లుండ ట్రీట్మెంట్, టోటల్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అంటే రాష్ట్రంలోనే
కనీ విని ఎరగని రీతిలో 25,000 మందికి ఉచిత డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ స్క్రీనింగ్ చేసి కన్సల్ట్ చేసి ప్రాబ్లమ్స్ చెప్పి క్లీనింగ్ కానివ్వండి, లేకపోతే రూట్ కెనాల్ కానివ్వండి, లేకపోతే పళ్ళ సెట్లు కానివ్వండి, తీయటం కానివ్వండి, పెట్టడం కానివ్వండి. ఒక పన్ను పెట్టించుకోవాలంటే సుమారు 40,000 రూపాయలు అవుతుంది బయట. క్లీన్ చేయించుకోవాలంటే 6-7 రూపాయలు అవుతుంది బయట. రూట్ కెనాల్ చేయించుకోవాలంటే 15-20 రూపాయలు అవుతుంది బయట. ఇవన్నిటినీ కూడా టోటలీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అందజేయబడుతుంది. ఇలాంటి ఒక ప్రోగ్రాము కనీ విని ఎరగని రీతిలో ఇది. అలాగే P4ని కూడా మనం ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం P4లో అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ కలిస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు మీ మా కొంతమంది కామెడీ అది చేశారు. బట్ దాని రిజల్ట్ ఏంటి అనేది ఆన్ గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసరికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తీసుకున్న ఈ ఒక డ్రైవ్లో ఎంతమంది 25,000 మందికి ఉచితంగా కొన్ని లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది నా చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి అలాగే డ్రైవ్నంతా కొనసాగించి మానిటరింగ్ చేసిన కలెక్టర్ గారికి అండ్ పోలీస్ యంత్రాంగానికి అలాగే ఇక్కడికి వచ్చేసిన ఎంఈఓలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఎంటైర్ సపోర్ట్లో ఇక్కడ ఈరోజు స్క్రీనింగ్ అయిపోయింది అంటాం కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని స్క్రీనింగ్కి తీసుకురమ్మని, అలాగే ఈరోజు రేపు ఎల్లుండి లోపల వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఈరోజే కన్సల్ట్ చేసి ఈరోజే రెక్టిఫై చేసి ఈరోజే ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉచితంగా అందిస్తున్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కనీ విని ఎరిగిన రీతిలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో సేవా కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. సేవా కార్యక్రమంలో కూడా పిఠాపురం నియోజకవర్గం నెంబర్ 1 ఉంది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రం. సో ఈరోజు వచ్చేసిన మొత్తం అందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది, ఎవరైనా ఉన్నవాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తీసుకురమ్మని. మేడం ఇందాక దివ్య గారు చెప్పారు, పిఠాపురం నియోజకవర్గంలో వంటి నొప్పి కాకుండా ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఉండేలాగా, ఏ నొప్పి బాధ లేకుండా, ₹1 ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు చిరునవ్వుతో ఉండేలాగా అభివృద్ధిని చూస్తున్నారు. అలాగే సేవలను కూడా అందించే విధంగా పిఠాపురం నియోజకవర్గం ముందుకెళ్తుంది. ఈ 3 రోజులు కూడా అందరినీ వినియోగించుకోవాల్సిందిగా, చుట్టుపక్కల ప్రాంతాలను అందరినీ వినియోగించుకోవాల్సిందిగా, అలాగే మై సిన్సియర్ థ్యాంక్స్ టు సందీప్ గారు అండ్ దివ్య గారు అండ్ రవి గారు అండ్ కృష్ణరాజు గారు ఫర్ దిస్ ఎంటైర్ సపోర్ట్ అండ్ డ్రివెన్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద సపోర్టింగ్ స్టాఫ్ హూ డిడ్ ఎంటైర్ డ్రైవ్ సక్సెస్ఫుల్లీ. అండ్ త్వరలోనే దీన్ని 3 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత సార్ వచ్చినప్పుడు కూడా దీన్ని రిపోర్ట్ అంతటి కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.